కుదురుగా ఉండాలి, దేవుని సన్నిధిలో కుదురుగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. స్థిరంగా ఉన్నోడికి ఏమవుతుంది? వరం వస్తుంది. పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు దేవుడు, ఆత్మ వరాలు ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఇవి కావాలంటే మొదట నీకు ఏముండాలా? ఆయన చెప్పలా ప్రేమకుమార్ గారు, వీడు కూర్చోబెట్టుకుంటే ఒళ్ళు ఆగట్లేదంటే వీడు ఈ కుర్రోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అస్సలు ఆగట్లేదు, గబక్కని జారిపోతున్నాడు. ఆటోలో కూర్చుంటున్నాడు, ఆ పిల్ల ఆ తల్లి కూర్చోబెట్టుకుంటుంది, వీడు జారిపోతున్నాడు, ఇడిపోతున్నాడు, వీడు తిరుగుతున్నాడు. వీడు చిరాకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా వాడు ఒరే దేవుడు నీకు తిరవలేదు, వరం లేదురా నీకు, దేవుడు ఏమీ వేయలేదురా నీకు అన్నాడు. దేవుడు నీకు తిరవీ లేదు, వరం ఇవ్వలేదురా నీకు అని చెప్పేసి తిట్టేసిందట. ఏముంటలేదు మనకి, స్థిరం ఉంటలే, కుదురు